నామస్మరణ చేస్తున్నా, స్తోత్రాలు చేస్తున్నా. ఆ మహాలక్ష్మి యొక్క రూపాన్ని మీ మనసులో హృదయంలో నిలుపుకొని అన్ని చేస్తూ ఉండండి. దానివల్లనే మీ యొక్క అంతరాత్మ అమ్మవారితో ఏకమయ్యి అనుగ్రహం లభిస్తుంది. ఏకాగ్రత, ప్రశాంతత, అలా ఏకమవడం, రూపదర్శనం, ఇవి తప్ప బాహ్యం లేకుండా చూసుకోండి. అది ఎంత బాగా జరిగితే మీకు కూడా అనుగ్రహం అంత బాగా వస్తుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ఉంచుకొని 5 times లాంగ్ బ్రీత్ చేయండి. దీర్ఘ శ్వాసలు 5 సార్లు. బ్రీత్ స్టార్ట్.